నీకు విషయం తెలుసా? ఎలిఫెంట్ టాయిలెట్ పోతే నేల మీద ఉన్న చెవులకి వాటర్ ఫాల్స్ అనిపిస్తుందంట. తెలీదు స్వామి. ఇప్పుడు చెప్పాను కదా, తెలుసుకో. స్వామి, నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఈ విషయాన్ని క్లాస్లో అందరికీ చెప్పకుండా నా రెస్పెక్ట్ని కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అక్కడ ఎందుకు చెప్పలేదు తెలుసా? తెలుసు, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. బొక్కేం కాదు, మన క్లాస్ కన్నా ముందు మీ నాన్నకు చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చెప్పలేదు. స్వామి ప్లీజ్ స్వామి, ఈ విషయాన్ని మా నాన్నకి చెప్తే నన్ను చంపేస్తాడు. అసలే నాకు చదువు అంటే చిరాకు, మా నాన్న ప్రెషర్ పెడుతున్నాడు, అందుకే ఇలా చేశాను. ప్లీజ్ అర్థం చేసుకో. తప్పు చేయడమే కాదు, ఆ తప్పు దాయడం కూడా తప్పే. సారీ అప్సరా, నేను ఆ తప్పు చేయలేను, చెప్పేస్తాను. స్వామి, ఈ విషయాన్ని మా నాన్నకి చెప్తే నన్ను చంపేస్తాడు ఇంకా. సరే అయితే చెప్పను, నాకేంటి? నువ్వే చెప్పు. నాతో పాటు నా ఫ్రెండ్స్ మిడ్ ఎగ్జామ్స్ కూడా పాస్ చేయించాలి. సర్లే, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు? లేదే స్వామి సార్, ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ప్లీజ్. అవును, మీ అన్నయ్యతో నన్ను కొట్టిస్తా అన్నా? చిచి, నీ మీద ఈగ కూడా వాళ్ళనియను, సరేనా సార్? ఇంకా ఏదో అన్నావబ్బా, ఏంటి? నన్ను ఏ అమ్మాయి దేకదా? అబ్బా, ఎలా దొరికేసానేంట్రా బాబు. అదేదో సరదాగా అన్న స్వామి. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అందరు అమ్మాయిలు నీలాంటి అబ్బాయిలకే పడిపోతున్నారు. అలారా దారిలోకి. అవును, ఈ ఎగ్జామ్ ఒకటైనా లేకపోతే మన కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా ఇలాగ రాసావా? నేను మ్యాథ్స్ ఒకటే వీక్, మిగతా అన్ని నేను కష్టపడి చదివాను. సరే, ఒక్క నిమిషం ఆగు, కెమిస్ట్రీ సార్ అడిగేసి వస్తాను. వద్దు, నిజం చెప్పేస్తాను. అన్ని ఎగ్జామ్స్కి ఇలానే మాట్లాడి సెట్ చేసుకున్నాను. అమ్మా, మిడ్ ఎగ్జామ్ ఎస్కేప్ అవుతావు, సిమ్మెల్ రాస్తావు? అది ఆల్రెడీ మాట్లాడేశాను. అమ్మ బాబోయ్, ఎందుకని కాలేజ్లో జాయిన్ అయింది? అవును స్వామి, ప్లీజ్ స్వామి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ప్లీజ్ 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 ప్లీజ్. నాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అబ్బా, పోయి వీడికి దొరకాలా?